49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆమె గొంతుతో మాయ చేసింది, తన పాటలతో ఉర్రూతలూగించింది, సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంది, పోటీలో టాప్ 3లో నిలిచింది, సంగీత ప్రపంచంలో ఘనత సాధించింది. మంత్రి హరీష్ రావు ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఆ సింగర్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ 2 షో విజయవంతంగా ముగిసింది. ఇందులో సిద్దిపేట యువతి తన గొంతుతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖపట్నానికి చెందిన సౌజన్య భాగవతుల ఈ పోటీలో విజేతగా నిలవగా, సిద్దిపేటకు చెందిన లాస్యప్రియ సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఎంతో మంది యువ గాయకులతో పోటీ పడి 2 రన్నరప్ స్థానాన్ని సాధించింది. సింగింగ్ కాంపిటీషన్ లో రన్నరప్ గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్యప్రియకు మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికీ గొప్ప భవిష్యత్తుండేలా దీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తెలుగు ఇండియన్ ఐడల్ 2 షో మొత్తం 25 ఎపిసోడ్లకు గాను 10,000 మంది యువ గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 5 మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. సౌజన్య, జయరాం, లాస్యప్రియతో పాటు న్యూ జెర్సీకి చెందిన శృతి, హైదరాబాద్ కు చెందిన కార్తికేయ టాప్ 5లో నిలిచారు.